డాడీ ఇవాళ అన్నం కూర సూపర్ ఉన్నది. మీ అమ్మ ఇవాళ వంట చేయలే, నేనే చేసిన. ఓ అందుకే అనుకుంటా. ఇంకో కొంచెం కారం ఇంకో కొంచెం ఉప్పు ఉంటే ఇంకా సూపర్ ఉండేది. నేను ఇంత ప్రేమతో చేస్తే ఉప్పు కారం లేదని అంటానవా? కూర బానే ఉన్నది డాడీ, ఇంకో కొంచెం తక్కువ ఎంటికలు ఉంటే ఇంకా బాగుండు. అరే పిచ్చోడా, కూరలో నేనెందుకు ఎంటికలు ఎత్తారా? మీరు ఏజ్ అయిపోతున్నారు డాడీ, మీ ఎంటికలు ఎక్కడ పడితే అక్కడనే పడిపోతున్నాయి. తెలుసు, నా హెయిర్ థిన్నింగ్ చాలా సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. అవునా? మరి అవి మీ కేశ్ పల్లో హెయిర్ ఆయిల్ ఎందుకు యూజ్ చేయట్లేదు? దీని స్టోరీ నన్ను నిజంగా టచ్ చేసింది. 85 సంవత్సరాలు ఉన్న ఒక నాన్నాజీ 25 సంవత్సరాలు ఆయుర్వేదం మీద రీసెర్చ్ చేసి 2500 కన్నా ఎక్కువ పుస్తకాలు చదివారు. కోవిడ్ టైంలో నానాజీ కూతురు వినితా మ్యామ్ కి హెయిర్ ఫాల్ వచ్చినప్పుడు बाल तो उगा के ही छोड़ेंगे। ఆ ప్రామిసే ఈ బాటిల్లో ఇంకా బ్రతికుంది. నేను నా రెగ్యులర్ హెయిర్ రొటీన్ లో ఇది యూజ్ చేస్తున్నాను, మీరు కూడా యూజ్ చేయండి. ఓ నిజమా? ఇందులో అవిమి ప్రోప్రాయేటరీ 5% నానాసిల్ ఉంటుంది. ఈ ఇంగ్రీడియంట్ వేరే ఏ బ్రాండ్ దగ్గర లేదు. ఇది DHT ని టార్గెట్ చేస్తుంది. హెయిర్ ఫాల్ కి ఒక మెయిన్ రీజన్ గా కన్సిడర్ చేస్తారు. ఇది తేల్పాక్ విధి అనే ట్రెడిషన్ ప్రాసెస్ తో తయారు చేస్తారు. హెర్బల్స్ ని ఆయిల్ లో మెల్లగా స్లోగా కుక్ చేసి వాటి గుణాలు ఆయిల్ లో కలిసేలా చేస్తారు. జస్ట్ మిక్స్ చేయడం కాదు. గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ల్యాబ్ లో జరిగిన క్లినిక్ స్టడీ ప్రకారం 84 రోజులు 82% యూజర్స్ ని హెయిర్ గ్రోత్ ని అబ్జర్వ్ చేశారు. ఇంట్రెస్టింగ్. మరి ఎట్లా యూజ్ చేయాలి? వీక్ కి 2 నుంచి 3 సార్లు స్కాల్ప్ కి బాగా మసాజ్ చేయండి. రాత్రి అంతా అలానే ఉంచి మరుసటి రోజు వాష్ చేయండి. సూపర్. మరి ఇది అందరు ఎక్కడ కొనుక్కోవచ్చు? హెయిర్ అని కామెంట్ చేయండి. డీటెయిల్స్ అన్ని DM లో నేనే పంపిస్తాను. లేదా డైరెక్ట్ గా అవిమి వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేయొచ్చు. ఎందుకంటే బాల్ తో ఏ ఉగా కి హే छोड़ेंगे।